కూర్చోండి సార్. మంచినీళ్ళు కావాలి. ఆనంద్, మంచినీళ్ళు తీసురా. తీసుకోండి సార్. ఏం కావాలి సార్? బాబు, నీకు 35 వయసు ఉంటుందా? అంతేనండి. నీకంట 30 ఏళ్ళు ముందు పుట్టాను. కానీ నేను పుట్టినట్టు నువ్వు సర్టిఫికేట్ ఇస్తే కానీ నాడు నమ్మరట బాబు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి? ఆగస్టు 15, 1947. అదేంటండి, క్రీస్తు పూర్వం ఎప్పుడో పుట్టి ఇప్పుడు సర్టిఫికేట్ అంటే ఎలాగండి? తప్పదు బాబు, అది ఇస్తే తప్ప నాకు పింఛన్ రాదు బాబు. మీకు పింఛన్ వచ్చే మార్గం నేను చెప్తాను. ఆ? ఓ 1000 రూపాయలు మీది కాదనుకుని పారేశారనుకోండి, అయోధ్య రాముడు, ఎలిజబెత్ టేలర్, మహాత్మా గాంధీ కూడా మన ఊర్లోనే పుట్టారని సర్టిఫికేట్ నేనిస్తాను. అలా చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేయరా బాబు? ఎందుకు ఇచ్చారని ఉండదు, ఎంత తీసుకొని ఇచ్చారని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మా పై వాళ్ళకు కూడా షేర్ ఉంటుంది కదండి. ఆహా, ఇవ్వక తప్పదంటావా? ఆ భగవంతుడికి కూడా లంచం తప్పదండి. మనది స్వతంత్ర భారతదేశం సార్. మర్చిపోయాను బాబు, మనది స్వతంత్ర భారతదేశం మర్చిపోయాను. 65 ఏళ్ల కిందటే ఈ స్వతంత్రాన్ని లంచాలకి తాకట్టు పెట్టాను, మర్చిపోయాను బాబు. స్వాతంత్రం పుట్టినరోజు పుట్టాను, కానీ నా పుట్టిన సర్టిఫికేట్ కోసం వెతుకుతున్నప్పుడు ఇంకా ఈ దేశానికి స్వతంత్రం రాలేదని తెలుసుకున్నాను బాబు, తెలుసుకున్నాను.